హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో సింపుల్గా సన్ అండ్ మూన్, సూర్యుడు చంద్రుడు అంటారు కదా, అవి ఎలా చేసుకుందామో కుందన్స్తో ఓహెచ్పి షీట్ పైన చూద్దామా. ఇక్కడ చిన్న ఓహెచ్పి షీట్ తీసుకున్నానండి నేను. దానిపైన మధ్యలో రెడ్ కలర్ కుందన్ పెట్టాను. తర్వాత 5 వైట్ స్టోన్స్ స్టిక్ చేశాను. చూడండి, ఆ పైన లేయర్ వచ్చేసి మనకి గోల్డ్ లాగా కనిపించడానికి గోల్డ్ కలర్లో ఉన్న జర్దోజీ వాడాను. ఆ తర్వాత స్క్వేర్ షేప్లో ఉన్న రెడ్ కలర్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. చూడండి, 1 బై 1 మీరు గమనించినట్టయితే మనం ఎలా పేస్ట్ చేస్తున్నాము అనేది చూడొచ్చు మీరు ఈజీగా. తక్కువ మెటీరియల్తో మనకు బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ చేస్తానండి. చూడండి, మీరు ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. నేను కస్టమైజేషన్ కూడా చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ కస్టమైజేషన్ కూడా తక్కువ ప్రైజెస్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇంకొకటి, తర్వాత రెడ్ కలర్ కుందన్స్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ గోల్డెన్ కలర్ జర్దోజీ వాడానండి. అది నీట్గా రౌండ్గా షేప్ వచ్చేటట్టుగా చూసుకోండి. అప్పుడైతేనే మనకి సూర్యుడు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది పెట్టుకున్నాక. ఇక్కడ మనము కొన్ని మూన్ షేప్లో ఉన్న గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేస్తున్నాను నేను. ఇవి ఎందుకు ఇలాంటి కాంబినేషన్ తీసుకున్నానంటే, మనకి గోల్డ్లో ఎక్కువగా ఇలాంటి కలర్స్ యూస్ చేస్తాము. లేదు అంటే వైట్ స్టోన్స్లో ఉంటాయి. సో అదే లుక్ మనకి క్రియేట్ చేయాలి, సేమ్ గోల్డ్ లాగా కనిపించాలి అని అంటే ఇలా మనం ఇలాంటి కలర్స్ చూస్ చేసుకుంటే మనకి క్లియర్గా గోల్డ్ లాగా కనిపిస్తుందండి. చూడండి, మనకి ఇక్కడ యూపిన్ అటాచ్ చేశాను. మనకి బాగుంది కదా, నచ్చితే ఒక మెసేజ్ అయితే పెట్టండి. తర్వాత ఇక్కడ నేను మూన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓహెచ్పి షీట్ ఇంకోటి చిన్న పీస్ తీసుకున్నాను. తర్వాత మధ్యలో ఇక్కడ మనకి మూన్ షేప్ వచ్చేటట్టుగా 2 స్టోన్స్ పెట్టాను. ఆ తర్వాత అక్కడ మనం సన్లో ఏవైతే వాడామో అలాంటి కుందన్స్ని ఎక్కువగా నేను ఇందులో యూస్ చేస్తున్నాను. రెడ్ కలర్ స్క్వేర్ షేప్లో ఉన్న కుందన్స్ అండ్ 2 డ్రాప్ షేప్లో ఉన్న గ్రీన్ కలర్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. ఎక్కువగా ఇవైతే మనకి కుందన్ ఫినిషింగ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుందండి. సో ఇవే యూస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం, లేదు అనేసి అంటే ఓన్లీ స్టోన్స్తో ట్రై చేయండి, అప్పుడైతే బాగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి గోల్డ్లో కనిపించినట్టుగా రియల్గా అలాగే కనిపించాలి అంటే మనం ఇక్కడ జర్దోజీ వాడుతున్నాము. ఎందుకంటే అందులో ఆ గోల్డ్ లైన్లో మనము ఈ స్టోన్స్ ఫిక్స్ చేసినట్టుగా మనకి అవుట్కమ్ అయితే ఉండాలి. సో ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చానండి నేను. చూడండి, ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ నేను సన్నని సింపుల్గా చేశాను కాబట్టి మూన్ని కూడా మామూలుగా చేశాను. దీనికి కూడా మనం యూపిన్ అటాచ్ చేస్తే సరిపోతుందండి. చూడండి, మీకు నచ్చిందా? పెట్టుకుంటే ఎలా ఉందో లుక్ చూడండి, అచ్చం గోల్డ్ లుక్లో ఉన్న కుందన్ జ్యువెలరీ లాగా కనిపిస్తుందండి. ఫినిషింగ్ వచ్చేసి మనము ఎంత మెల్లిగా చేస్తుంటే దాని ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుందండి. మనం చేసామంటే అది అవుట్కమ్ బాగుంటేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మెల్లిగా అయినా సరే ట్రై చేసి చూడండి. అండ్ పెద్దవాళ్ళు పెట్టుకునేవారండి, ఒకప్పటివే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా. పాత జ్యువెలరీ అందరూ ఇప్పుడు మళ్ళీ ట్రెండీగా యూస్ చేస్తున్నారు కదా. సో అలాంటిది మనం క్రియేట్ చేద్దాము కుందన్స్లో అని చెప్పి ఈ వీడియో అయితే నేను ట్రై చేశానండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని చివరిదాకా చూడండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవేవి కాకుండా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తానండి, కస్టమైజేషన్ చేస్తాను. మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా నాకు కమెంట్ చేశారంటే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను, మీకు కస్టమైజ్ చేసిస్తాను. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ like, share and comment, and thank you for watching, friends.